హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ ఫ్రైడే థియేటర్. 2023లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు రానే వచ్చాయి. కానీ ఎంతో హైప్ ఎక్స్పెక్టేషన్తో వచ్చి బ్లాక్ బస్టర్గా నిలిచి ఇప్పటికీ కూడా థియేటర్ ఫుల్ అవుతూ మంచి టాక్ని తెచ్చుకుంది సలార్ సినిమా. అయితే ఈ సినిమాలో ప్రభాస్ గారి చిన్నప్పటి క్యారెక్టర్లో అలాగే పృథ్వీరాజ్ క్యారెక్టర్లో నటించింది ఎవరు, ఇలా ఈ క్యారెక్టర్లో నటించినందుకు గాను ఎంత రెమ్యునరేషన్గా తీసుకున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మొదటిగా చూసుకుంటే ప్రభాస్ గారి చిన్నప్పటి క్యారెక్టర్లో నటించింది విదేశ్ ఆనంద్. ఈయన పుట్టి పెరిగింది కర్ణాటకలోనే. గతంలో చాలా సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా అయితే చేశారు, కానీ అంత గుర్తింపు అయితే రాలేదు. కానీ ఇప్పుడు సలార్ సినిమాలో ప్రభాస్ గారి చిన్నప్పటి క్యారెక్టర్లో నటించడంతో వరల్డ్ వైడ్కి పరిచయం అయ్యాడు విదేశ్ ఆనంద్. అయితే ఈ సలార్ సినిమాలో చిన్నప్పటి క్యారెక్టర్లో నటించినందుకు గాను రెమ్యునరేషన్గా ఎంత తీసుకున్నారు అని అంటే వన్ డేకి 3,300 రూపీస్ వరకు రెమ్యునరేషన్గా తీసుకున్నారు. అలాగే డబ్బింగ్ కూడా చెప్పినందుకు గాను రెమ్యునరేషన్గా 15,000 వరకు రెమ్యునరేషన్గా తీసుకున్నారు అంట. అలాగే ఈ సలార్ సినిమాలో టోటల్గా 13 డేస్ వరకు షూటింగ్ అయితే చేశారు. నంబర్ 2 చూసుకుంటే పృథ్వీరాజ్ గారి చిన్నప్పటి క్యారెక్టర్ నటించింది కార్తికేయ దేవ్. కార్తికేయ దేవ్ గతంలో టీవీ యాడ్స్ అలాగే ఇంకా 2 సినిమాలు కూడా నటించారు, కానీ అంత గుర్తింపు అయితే రాలేదు. కానీ సలార్ సినిమాలో డిఫరెంట్ లుక్లో కనిపించడంతో ఇప్పుడు కార్తికేయ గారికి నేషనల్ రేంజ్లో గుర్తింపు వచ్చింది. అయితే పృథ్వీరాజ్ గారి చిన్నప్పటి క్యారెక్టర్లో నటించినందుకు గాను ఒక్క రోజుకి రెమ్యునరేషన్గా ఎంత తీసుకున్నారు అని అంటే 3,700 వరకు రెమ్యునరేషన్గా తీసుకున్నారు. అలాగే డబ్బింగ్ కూడా చెప్పారు. ఇలా టోటల్గా సలార్ మూవీ అయితే 18 డేస్ వరకు అయితే షూటింగ్ అయితే చేశారు. నంబర్ 3 సలార్ మూవీలో ప్రతి ఒక్క క్యారెక్టర్ ఒకెత్తి అయితే ఇంటర్వెల్ సమయంలో వచ్చే ఒక ఫైట్ ఒక యుద్ధం లాంటిది. ఆ సమయంలో మెయిన్ క్యారెక్టర్లో నటించారు ఫర్జానా గారు. గతంలో ఝాన్సీ సినిమాలో కూడా నటించారు, కానీ అంత గుర్తింపు అయితే రాలేదు. సలార్ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ అవకాశం వచ్చింది. దేవుడు రాకపోయినా కూడా కనీసం రాక్షసుడైనా వస్తాడు అనే చెప్పే డైలాగ్ ఫర్జానా గారికి మంచి గుర్తింపు అయితే వచ్చింది. ఫర్జానా గారు అయితే 9 డేస్ వరకు అయితే సలార్ షూటింగ్ అయితే చేశారు. ఇలా 9 డేస్ షూటింగ్ చేసినందుకు గాను రెమ్యునరేషన్గా వన్ డేకి 1,300 to 1,500 రూపీస్ వరకు రెమ్యునరేషన్గా ఇచ్చారు అంట. నంబర్ 4 ప్రభాస్ గారి ఎంట్రీ అప్పుడు అలాగే ప్రభాస్ గారితో క్రికెట్ ఆడే మరొక చైల్డ్ ఆర్టిస్ట్ మోక్ష. ఈ మోక్ష చేసింది చిన్న క్యారెక్టరే, కానీ ఒక 10 మందిలో మాత్రం మెయిన్ క్యారెక్టర్లో అయితే నటించారు. ఇలా చిన్న క్యారెక్టర్లో నటించినందుకు గాను వన్ డేకి రెమ్యునరేషన్గా 1,000 రూపీస్ వరకు రెమ్యునరేషన్గా ఇచ్చారు. మోక్ష 10 డేస్ వరకు మాత్రమే షూటింగ్ అయితే చేశాడు సలార్ మూవీలో. నంబర్ 5 ఇంటర్వెల్ సమయంలో వచ్చే ఫైట్ మాత్రం అందరికీ తెలుసు కదా. ఫార్జాన్ అని 2 నిమిషాల్లోనే తయారు చేసుకొని తీసుకొస్తా అని చెప్పే డైలాగ్ అమ్మాయి పేరు పూజ. పూజ గారు 20 రోజుల వరకు అయితే సలార్ షూటింగ్ అయితే చేశారు. అంతేకాకుండా ప్రభాస్ గారి ఫైట్ దగ్గరుండి కూడా చూశారు అంట. ఇలా పూజ గారు 20 రోజుల వరకు సలార్ షూటింగ్ చేసినందుకు గాను ఒక్క రోజుకి రెమ్యునరేషన్గా 3,500 నుండి 4,000 వరకు రెమ్యునరేషన్గా ఇచ్చారు అంట. చూశారు కదా ఫ్రెండ్స్, సలార్ మూవీలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ రెమ్యునరేషన్. చాలామంది అనుకునే ఉంటారు సలార్ సినిమా ఏమో ఎన్నో కోట్లు పెట్టి సినిమా తీస్తే సినిమాలో నటించిన వారికి 2,000 నుండి 3,000 రూపాయలు ఎలా ఇస్తారు అని. యాక్చువల్లీ సలార్ మూవీలో నటించిన చాలామంది జూనియర్ ఆర్టిస్ట్, అందుకే వారికి జూనియర్ ఆర్టిస్ట్కి ఎంతకైతే రెమ్యునరేషన్గా ఇస్తారో ఈ చిన్నప్పటి క్యారెక్టర్లో నటించిన వారికి కూడా అంతే రెమ్యునరేషన్గా ఇస్తారు.